ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నూతన సంవత్సరములో ఈ యొక్క ప్రార్థన కూడికి విచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ 2025. 2025 సంవత్సరానికి స్వాగతాన్ని పలుకుతూ దేవుని యొక్క నామమును గణపరుచుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనము ఈరోజు నేర్చుకుందాం. అంశం 3 రకాల కృతజ్ఞత స్తుతులు. మొదటి రకం, దేవుడు 2024 సంవత్సరంలో చేసిన మేలులకు కృతజ్ఞతలు చెప్పాలి. రెండవ రకమైన కృతజ్ఞతలు, దేవుడు 2025లో చేయబోయే మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందరూ శ్రద్ధగా వినాలి. మొదటి రకం ఏంటి? 2024లో దేవుడు మనకు చేసిన మేలులకు ప్రతిగా కృతజ్ఞతలు. రెండవ రకం కృతజ్ఞతలు ఏమిటి? 2025లో ఈ సంవత్సరంలో చేయబోతున్నటువంటి మేలులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడో రకం కృతజ్ఞత, ప్రతి విషయమందు కృతజ్ఞతలు చెప్పాలి. మూడో రకం ఏంటి చెప్పాలి, అందరూ కూడా చెప్పాలి. ఇప్పుడు 3 రకాల కృతజ్ఞతలు చెప్పాము. చెప్పండి ఏమర్థమైందో. ఫస్ట్ కృతజ్ఞత ఏంటి? 24లో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాలి. రెండో రకం, చేయబోయే కృతజ్ఞతలు చెప్పాలి. మూడో రకం, అసలు ప్రతి విషయం అందు కృతజ్ఞతలు చెప్పాలి. మూడో రకం ఏంటి? ప్రతి విషయమందు కృతజ్ఞతలు చెప్పాలి. బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనము మొదటి రకమైన కృతజ్ఞతలు మనం చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుండి 19 వచనాల వరకు చూద్దాం. 17వ అధ్యాయం 11 నుండి 19వ వచనం వరకు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడా? ఇప్పుడేం జరిగిందంటే, యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాల్లో సమరయ గలిలయ ఆ ఊరి మధ్యలో వెళ్ళుచున్నప్పుడు ఒక 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభు వారికి దూరంగా నిలిచి, వాళ్ళు దూరంగా నిలిచారు. ఎందుకు నిలిచారంటే వారు ఊరిలో ఉండటానికి అర్హులు కాదు. కుష్ఠరోగుల్ని అపవిత్రులు అంటారు. ఏమంటారు? కుష్ఠరోగుల్ని అపవిత్రులు. వారు సమాజంలో ఉండకూడదు, అంటే ఊరి మధ్యలో ఉండకూడదు, దేవుని ఆలయానికి రాకూడదు. ఎందుకంటే వారు అపవిత్రులు. ఇంకా వాళ్ళు ఏ ఫంక్షన్స్కి వెళ్ళరు. వారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని బహిష్కరిస్తారు, వెలివేస్తారు. కుష్ఠరోగులు ఊరి చివరల్లో కొండల్లో మరి డేరాలు వేసుకొని ఉంటారు. వాళ్ళకి అన్నం దొరకదు. వారు కుష్ఠ వ్యాధిగ్రస్తులకి ప్రతిరోజు కూడా వారి దేహము కుళ్ళిపోతూ ఉంటుంది. స్నానం చేయటానికి లేదు, ఇంకా వారు స్నానమే చేయరు. స్నానం చేశారంటే ఆ దేహము ఫస్ట్ ఇలా ఉందనుకో, ఏళ్ళు చిన్నగా తరుక్కుంటూ ఇలా వచ్చేస్తాయి. అలాగే మన యొక్క వాళ్ళ కాళ్ళు వస్తాయి. అలాగే వారి దేహం అంతా ప్రతి దినము కుళ్ళిపోతూ ఉంటుంది. కుళ్ళిపోయి నీరు గారి వాసన వస్తూ ఉంటుంది. ఎంత అవమానం, ఎంత దుస్థితి, ఎంత బాధ! బ్రతికుండగానే వారు నరకాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే కనీసం భార్యతో సంసారం చేయలేని పరిస్థితి, కుటుంబమును పోషించుకోలేని, బిడ్డల్ని చూసుకోలేని పరిస్థితి, దేవాలయానికి వెళ్ళి దేవునికి కృతజ్ఞతలు కూడా చెప్పలేని పరిస్థితి, యాజకుడి దగ్గరకు వెళ్ళలేని పరిస్థితి. చూడండి, ఎవరికైనా అంత దుర్భరమైన పరిస్థితి ఉంటే మనకేమనిపిస్తుంది? ప్రభువా,
శత్రువుకు కూడా ఇలాంటి సమస్య రాకూడదయ్యా అని మనము ప్రార్థన చేయాలనిపిస్తుంది. ఎవరైనా మనకు కష్టం వచ్చిందనుకో, ప్రభువా ఇలాంటి కష్టం ఏ శత్రువుకు కూడా రాకూడదయ్యా అని మనం కొన్నిసార్లు అనుకుంటాం. అలాగ వారు అపవిత్రులైన తర్వాత అంత బాధను అనిపిస్తారు. అసలు కుష్ఠరోగులను గురించి పాత నిబంధన గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి మాటలు ఏమిటి అంటే, కుష్ఠరోగుల్ని పాళెము వెలుపల ఉంచాలి, వాళ్ళని లోపలికి అంటే ఊరిలోనికి రానివ్వకూడదు, దేవాలయంలోనికి రానియకూడదు, వారు ఏ ఫంక్షన్లకు కూడా వెళ్ళటానికి లేదు. పుట్టినరోజు ఫంక్షన్లు, పెళ్లి రోజు ఫంక్షన్లు, గృహప్రతిష్ఠ ఫంక్షన్లు, దేవాలయపు ఆరాధనలు, ఇలాంటివి ఎన్నో మరి కార్యక్రమాలు ఉంటాయి. వీటన్నిటికీ వెళ్ళటానికి కుష్ఠరోగులకి పర్మిషన్ లేదు, రావటానికి లేదు. ఎంత కుమిలిపోతూ ఉంటారండి వారు, ఎంత వేదన పడుతూ ఉంటారు, ఎంత బాధపడతారు. ఇవన్నీ కాకుండా ఒకసారి మనలా లేవీయులకు రాసినటువంటి గ్రంథం 13వ అధ్యాయము 45-46 వచనాలు చూసుకుందాం. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను. కుష్ఠరోగులు మంచి వస్త్రాలు వేసుకోకూడదు. ఏం చేయాలి? వాళ్ళ వస్త్రాలు చించేసుకోవాలి. వాడు తల విరియబోసుకొనవలను. తల కూడా నున్నగా నూనె పెట్టి దువ్వకూడదు. ఆ తలని అందరూ ఇప్పుడు వెనక్కు దువ్వారు, వాళ్ళు ముందుకు ఇట్లా దువ్వి ఇట్లా ఎరబోసుకోవాలి. తర్వాత వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడిని బిగ్గరగా పలకాలి. ఈ పై పెదాన్ని కనిపించకుండా ఈ కింద పెదంతో మూసేసుకోవాలి, ఇలా పెట్టాలి. అలా పెట్టి అపవిత్రుడిని బిగ్గరగా పలకాలి. ఈ పెదాన్ని పైకి పెట్టి పలకటం సామాన్యమైన విషయం కాదు, స్పష్టంగా రాదు. చాలామంది పలకటానికి స్పష్టత రాదు వయసు మీద పడ్డ తర్వాత. ఒక వృద్ధురాలు యేసయ్య కోసం ప్రార్థన చేస్తా అంది. యేసయ్య కోసం ప్రార్థన చేస్తారండి ఎవరు? మనం యేసయ్య కోసం చేయాలా? యేసయ్య మన కోసం చేస్తున్నాడు, మనం యేసయ్య కోసం కాదు ప్రార్థన చేసేది. అంటే మాటలో స్పష్టత లేదు. ఏమంటున్నారు? హషీనా కోసం ప్రార్థన చేస్తాను అనబోయి యేసయ్య కోసం ప్రార్థన చేస్తాను. ఆ మాట చూసే అంటే వృద్ధాప్యంలోకి వచ్చినాక మామూలుగా ఉన్న వ్యక్తులకే స్పష్టత రాదు. ఈ కుష్ఠరోగి తన కింద పెదవిని పై పెదవితో మూసేసి అపవిత్రుడని పలకాలంటే ఎంత కష్టం! అది సామాన్యమైన విషయం కాదు. అలా పలుకుతూ ఊరికి దూరంగా ఉండి వేదన అనుభవిస్తున్నారు. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మార్గంలో వెళ్ళటం ఈ 10 మందికి కనిపించింది. దేవునికి స్తోత్రం చెల్లిపరుచుదాం. హల్లెలూయా. ఈ 10 మంది దూరమున నిలిచి ఒకే ఒక్క మాట అన్నారండి, యేసు ప్రభువా. ఏం మాట అది? అక్కడే ఉంది, అన్ని అర్థాలన్నీ ఆ ఒక్క పదంలోనే ఉన్నాయి. యేసు అంటే రక్షకుడు, ప్రభువా అంటే దేవుడు. అంటే ఆ 10 మంది యేసుని దేవుడుగా వారు గ్రహించారు. యేసుక్రీస్తుని దేవుడిగా గ్రహించి యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేస్తున్నారు. ఇక ఈ సమయం పోతే ఇంక మనకు రాదు, మనం జీవితాంతము ఈ వ్యాధితో కుమిలి చనిపోవాల్సిందే అని చెప్పి ఆ సమయం పోతే రాదని యేసు ప్రభు దగ్గర వారు ఒకే ఒక్క పదంతో యేసయ్య మనసు గెలుచుకున్నారు. ఏం చేశారండి? యేసయ్య మనసుని గెలుచుకున్నారు. యేసు ప్రభు వారు వెళ్ళుచు ఒక్కసారిగా వారి పదం చెవును పడేసరికి దిగ్గున ఆగిపోయాడు. ఒకే ఒక్క మాట. ఆ మాటకి ఇక యేసు ప్రభు వారు ఏమల్లా, మీరు వెళ్ళి యాజకుడు కనపరుచుకునడి అన్నారు. ఆ పలికినాక వాళ్ళు సందేహపడలా. యాజకుడికి ఎవరు కనపరుచుకోవాలి? స్వస్థత పొందిన వారు కనపరుచుకోవాలి. కానీ వీళ్ళకి ఇంకా స్వస్థత రాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాటను వాళ్ళు నమ్మారు, విశ్వసించారు. వెళుతుంటే దారిలోనే వారికి ఏం కలిగింది? స్వస్థత. ఇక వారు పార్టీలకు వెళ్ళొచ్చు, దేవాలయానికి వెళ్ళొచ్చు, వారు ఇక కుటుంబంలో మరి బాధ్యతగా మరి వారి యొక్క పని చేసుకోవచ్చు. వాళ్ళకున్న అవమానము, వాళ్ళకున్నటువంటి ఆ దుస్థితి, వాళ్ళకున్నటువంటి ప్రతి విధమైన బంధకాలన్నీ తెగిపోయినాయి. ఒక్క మాటతో
యేసయ్య ఏమన్నాడు వాళ్ళని? మీరు వెళ్ళి యాజకుడికి కనపరుచుకున్నాడు. మనము కూడా దేవుడు చేస్తున్న మేలులను బట్టి దేవుడు మనకి ఎన్ని మేలులు చేశాడండి. పుట్టింది మొదలుకొని ఇంతవరకు మనము వస్త్రాలు ధరించుకుంటున్నాం. మనం ఏమైనా కష్టపడి పంటేసి బట్టలు ఏమన్నా కుట్టుకున్నామా? మనం ఏమైనా కష్టపడి పనిచేసి వరి ధాన్యాన్ని ఏమైనా సంపాదించుకొని తింటున్నామా? మనం ఏ కష్టం పడకపోయినా ఏదో డబ్బు ఉంటే డబ్బు తీసుకెళ్ళి ఆ కొట్లో ఇచ్చి తెచ్చుకుంటున్నాం. వెనకాల రైతు ఎంత కష్టపడుతున్నాడో, ఆ పొలంలో ఎండలో ఎంత నలిగిపోతే ఆ యొక్క ధాన్యం చేతికి వస్తుందో, ఎండలో ఎంత ఎండి వర్షంలో తడిసి ఆ రైతు ఎంత కష్టపడితే మనకు కావలసిన ఆ వస్త్రాలు వస్తున్నాయి, మనకు కావలసిన ఆ యొక్క ఆహారం వస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? భూమిలో నుండి. ఎక్కడి నుండి? భూమి ఆయనదే. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. దేవుడు కలుగు చేసింది భూమి. భూమిలో నుండి ఏదైనా వస్తుంది. బంగారం వచ్చినా, రాగి వచ్చినా, వెండి వచ్చినా, ఇత్తడొచ్చినా, సీసము తగరం వచ్చినా, ఏదొచ్చినా భూమిలో నుండే రావాలి. ఆఖరికి నీవు నేను కూడా ఎక్కడి నుండి వచ్చాం? భూమిలో నుండి. దేవుడు ఆదామును నేల మంటితో తీసుకుని తన పోలికలో తన స్వరూపమందు ఆయన నరుని సృజించాడు. నరుని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదాడు కనుక నరుడు జీవాత్మ ఆయను. మన్నైనది వెనకటి వలనే మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకి చేరును. కనుక వారికున్న వేదన పోయింది, వారికున్న కన్నీరు పోయింది, వారికున్న రోగం పోయింది, వారు స్వస్థత నొందారు. స్వస్థత నొందింది ఎంతమంది? ఎంతమంది అండి స్వస్థత పొందింది? చెప్పాలి, వినట్లేదా? ఎంతమంది స్వస్థత పొందారు? కుష్ఠరోగులు 10 మంది. చెప్పండి, ఎంతమంది? అయితే ఒక్కడు మాత్రం గ్రహించాడు, నాకు స్వస్థత వచ్చింది, నేను బాగయ్యానని దేవునికి స్తోత్రం తెలియపరిచి పరిగెత్తుకుంటా యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడి నమస్కరించాడు దేవునికి. దేవునికి స్తోత్రం తెలియపరుద్దాం. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? 10 మంది శుద్ధులయ్యారు కదా, ఆ తొమ్మంగుడు ఎక్కడ? ఆ 9 మంది ఎక్కడ అని అడిగాడు. కృతజ్ఞత లేదు వాళ్ళకి, ఏమి లేదు. మరి అంతకుముందు ఎంత వేదన అనుభవించారు వారు. కొండల్లో, లోయల్లో, మరి అడవుల్లో, ఎడారుల్లో, పొలాల్లో, ఊరి చివర ఎవ్వరి మనుషులు కనబడకుండా తిరుగుతూ ఉండే వారికి దేవుడు స్వస్థత కలుగజేస్తే దేవుని దగ్గర కృతజ్ఞత కలిగి వచ్చారు వాళ్ళు. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? చెల్లించలేదు. వారు ఎలా ఉన్నారంటే కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. మనము మన సహోదరుడు కానీ మన స్నేహితురాలు కానీ ఒక చిన్న పెన్ను కానీ నోట్స్ కానీ ఇచ్చి మనకి హెల్ప్ చేస్తే మనం వాళ్ళకి కృతజ్ఞతలు చెబుతాం. ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఒక 1000-2000 హెల్ప్గా ఇస్తే అది తీసుకొని మరలా ఇచ్చేటప్పుడు కృతజ్ఞతలు చెప్తాం. మనకి అన్ని విషయాల్లో కృతజ్ఞతలు చెప్పటం వచ్చు, కానీ దేవుడు చేసిన మేలులు కృతజ్ఞతలు చెప్పటం మాత్రం రాదు. దేవునికి చేసిన మేలులకు కృతజ్ఞతలు చెప్పటం వచ్చా? రాదు. దేవుడు ఏం మేలు చేశాడన్నా అని చెప్పి అంటావేమో. దేవుడు ఈరోజు మనల్ని సజీవులుగా ఉంచాడంటే అది మనకు చేసిన మేలు. మనకన్నా జ్ఞానము గలవారు, మనకన్నా ఐశ్వర్యవంతులు, మనకన్నా బాగా డబ్బులో ఉన్నతమైన వారు లేరు. ఇప్పుడు ఈ 2025 చూడాల 24తోనే చాలామంది డబ్బున్న వాళ్ళు సైతం కూడా చనిపోయారు. ఎట్లా చనిపోయారు? ఫ్లైట్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి, ట్రైన్స్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, బైకులు యాక్సిడెంట్లు అవుతున్నాయి, కారు యాక్సిడెంట్లు, ఎన్నో రకాల వ్యాధులతో, రోగములతో, అప్పుల సమస్యలతో, అప్పు బాధ భరించలేక 1500 రూపాయలు కట్టలేక ఒక వ్యక్తిని నరికి చంపాడు. ఒక వ్యక్తి డబ్బులు నా 1500 ఇస్తావా ఇవా అన్నందుకు 1500 కట్టలేక నరికి చంపేశాడు ఒక వ్యక్తి. 2 వ్యక్తుల్ని చంపితే ఒక వ్యక్తి పెనుగులాడుతూ ఉన్నాడు, ఇప్పటికి కూడా హాస్పిటల్లో. చూడండి, 1500 రూపాయలు కట్టలేక.
ఇలాంటివి కోకొల్లలు ఉన్నాయి లోకంలో. భయంకరమైన అప్పు కట్టలేక అక్రమ సంబంధాలతో జీవిస్తున్న వారు ఉన్నారు. ఎన్నో రకాల సమస్యలు లోకంలో ఉన్నాయి. మనకి దేవుడు ఏ అప్పు లేకుండా, ఏ యొక్క రోగం లేకుండా, ఏ యొక్క కష్టం లేకుండా మనల్ని కాపాడుతుంటే ఆయనకి మాత్రం మనం కృతజ్ఞతలు చెల్లించలేని స్థితిలో ఉంటున్నాం. 2024 సంవత్సరం అంతా మనల్ని కాపాడినందుకు ఈరోజు మనము ఆయనకి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. దేవుడికి కావాల్సింది నీ హృదయం. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము అంటున్నాడు. ఏమి ఇవ్వాలి దేవునికి? హృదయం ఇవ్వాలి దేవునికి. హృదయంలో చెడుతనం ఉండకూడదు. హృదయంలో చెడుతనం, నోటిలో చెడుతనం ఉండకూడదు, హృదయంలో చెడుతనం ఉండకూడదు, ఒంటిలో చెడుతనం ఉండకూడదు. చెడుతనమును మనము విసర్జించాలి. కనుక రెండవది, మొదటి విషయం ఏంటి? దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు. ఈ 10 మందిలో ఒక్క వ్యక్తే మేలు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పాడు, 9 మంది చెప్పలా. మరి మనము ఆ 9 మందిలో ఉన్నామా, లేదంటే చెప్పిన ఆ ఒక్క వ్యక్తిలో ఉన్నామా? ఒకసారి పరిశీలించుకుందాం. మనం ఏం చేయాల్సిన పని లేదు. ప్రతిరోజు ఉదయం లేచినాక ఒక పావు గంట 15 నిమిషాలు దేవునికి స్తుతులు చెప్తే చాలు. ఆ స్తుతులు చెప్పినాక చివరిలో ప్రభువా మా కుటుంబాన్ని దీవించు చాలు. అదేవిధంగా రాత్రి పడుకునే ముందు ప్రభువా పగలంతా మమ్మల్ని కాపాడినందుకు కృతజ్ఞతలు అని రాత్రి పడుకునే ముందు కూడా ఒక 10 నిమిషాలు లేదా పావు గంట కృతజ్ఞతలు చెప్పి పడుకుంటే, నా కుమార్తె నా మీద ఆధారపడింది, నా మీద విశ్వాసంతో కృతజ్ఞతలు చెప్తుంది, నా కుమార్తెకు నేను ఎన్నో మేలు చేయాలి అని దేవుడు ఆయన గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండవ రకమైన కృతజ్ఞత ఏమిటి? 2025లో దేవుడు చేయబోయే మేలులు. దేవుడు ఏం చేయబోయే మేలులు? ఈ 2025లో చేయబోతున్నటువంటి మేలులు ఒకసారి మనం చూద్దాం. ముందుగానే కృతజ్ఞతలు చెప్పి మనము మేలు పొందుకోవాలి. ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెప్పి మేలు పొందుకోవాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 13 అనుకుంటా. 14వ అధ్యాయము 13 నుండి 20 వచనం. యేసు ఆ సంగతి విని దోణ ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచును. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయిను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలను మరి తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తిండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన మొక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. యేసయ్య మాటలు వినటానికి గ్రామాలు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారండి? జనులు అరణ్యంలోనికి వెళ్ళారు. కొండల మీద యేసయ్య ఉంటే కొండల మీదకి వెళ్ళారు. అరణ్యంలో యేసయ్య ఉంటే అరణ్యానికి వెళ్ళారు. యేసయ్య సముద్రపు ఒడ్డు మీద ఉంటే పడవలో సముద్రపు ఒడ్డు మీదకి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు యేసయ్య మాటలు వినటానికి. జనులందరూ గ్రామాలు విడిచిపెట్టి కుటుంబాలుగా వెళుతూ ఉంటే మనం మాత్రం ఇక్కడ దగ్గర ఇల్లైనా కానీ మందిరానికి రావటానికి చాలా కష్టం. ఏంటో సమయం మరి దేవునికి ఇవ్వటానికి. దేవుడు నీకు సమయం ఇస్తే నీవు మాత్రం దేవునికి సమయం ఇవ్వవు. 24 గంటలు ఒక రోజులో దేవుడు మనకి ఉచితంగా సమయాన్ని ఇస్తున్నాడు. మనం దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం? కనీసం 1 గంట అయినా దేవునికి ఇస్తున్నామండి. దేవుని స్తుతించడానికి కానీ, దేవుని వాక్యాన్ని చదువుకోవటానికి కానీ,
దేవునికి ప్రార్థన చేయటానికి కానీ ఒక గంటైన దినానికి మనం ఇస్తున్నామా? ఇక్కడ జనులు గ్రామాలు విడిచిపెట్టి కుటుంబాలుగా అరణ్యంలోకి వెళ్ళారు. దేవుని మాటలు వింటూ ఉన్నారు. దేవుని మాటలు విని 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 రాత్రి పొద్దుపోయినా కానీ ఇంకా వింటానే ఉన్నారు. యేసయ్య ఏదైనా ఒక మాట చెబుతుంటే జనులు నోరు ఆర్పకుండా, కళ్ళు ఆర్పకుండా వినేవాళ్ళు. ఎందుకంటే యేసయ్య మాటలు అంత మధురంగా ఉంటాయి. యేసయ్య మాటలు అంత వినటానికి వినుబుద్ధి పుట్టిస్తూ ఉంటాయి. యేసయ్య మాటలు జీవము కలిగిన మాటలు. ఆ మాటలు వింటూ ఉంటే వాళ్ళకి పొద్దుపోయినా కానీ ఆ పొద్దు తెలియట్లా. మనము ప్రార్థన కొద్దిసేపు ఆలస్యం చేసామనుకో ముగించటం, సమయంకి వెళ్ళి చూస్తూ ఉంటారు. సమయం ఏంది అయినా ఇంకా ముగించట్లేదు, ఎంతసేపు వినాలి ఈ మాటలు అని. కానీ ఆ జనులు రాత్రి ప్రొద్దుపోయినా ఇంటనే ఉన్నారు యేసయ్య మాటలు. యేసయ్య మాటలు అంత జీవాన్ని కలిగిస్తాయి. యేసయ్య మాటలు నీ హృదయంలోని అంతరంగము లోపలికి వెళ్ళి నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తూ ఉంటాయి. అప్పుడు శిష్యులు వచ్చి యేసు ప్రభు వారిని అంటున్నారు, అయ్యా ఈ జనులందరిని ఇంటికి పంపించివి, ప్రొద్దుపోయింది, వాళ్ళకి మనం ఆహారం పెట్టలేమంటే మనమే పెడదామన్నాడు యేసయ్య. ఎలా పెడతావయ్యా, మన దగ్గర ఏముందంటే చూస్తే ఒక చిన్న పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. వాటిని నా దగ్గరికి తెండి అని చెప్పాడు. 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు ఇలా చాపి, తండ్రి నీవు వీటిని ఆశీర్వదించు అని చెప్పి ప్రార్థన చేశాడు. చేయబోయేటటువంటి మేలులు, ఆ 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచిపెట్టిన తర్వాత ఎన్ని గంపలు మిగిలినాయండి? 12 గంపలు మిగిలినాయి. ముందేం చేశాడు దేవుడు? 5 రొట్టెలని 2 చేపల్ని ఆకాశం వైపు చూపి, తండ్రి వీటిని ఆశీర్వదించు అని స్తోత్రము తెలియపరిచాడు దేవునికి. ముందుగానే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏదైనా మన మనసులో కోరుకుంటే ఆ మనసులో కోరుకున్న దానికోసం మనం ముందే కృతజ్ఞతలు చెప్పాలి. ప్రభువా, నాకు ఈ సంవత్సరంలో నీవు రక్షణ దయచేయని ఇప్పటి నుండే మనం ఏం చేయాలంటే కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ఇప్పటి నుంచే మనము దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉండాలి. కృతజ్ఞతలు మనము ముందుగానే చెల్లించి పొందుకోవచ్చు. నాకు మరి పెద్ద కుమారుడు మార్కస్ షాలోం పుట్టకముందు 5 సంవత్సరాలు అవుతుంది దగ్గరగా. నేనేం చేశానంటే ముందుగానే ఒక చర్చిలో స్వీట్స్ పనిచేసి దేవుడు నాకు ఈ సంవత్సరంలో సంతానం ఇవ్వబోతున్నాడని నమ్మి ముందే కృతజ్ఞతలు తెలియపరుస్తూ స్వీట్స్ పనిచేశాను. మరి దేవుడే ఆ విశ్వాసపు హృదయాన్ని నాకు కలుగు చేశాడు. ఆ సంవత్సరంలోనే దేవుడు కుమారుని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందే కృతజ్ఞతలు మనము చెప్పుకుంటే, నాకు నీవు గర్భఫలం ఇవ్వబోతున్నావయ్యా అని ముందే కృతజ్ఞతలు చెప్పి మనము దేవుని సన్నిధిలో మనము కృతజ్ఞతలు చెప్పి ఏదైనా విశ్వాస కార్యం జరిగిస్తే ఆ తర్వాత అనిపించింది ముందుగానే మనం కృతజ్ఞతలు చెబితే ఇన్ని మేలులా అని. అదేవిధంగా లాజరు కూడా చనిపోయాడు, సమాధిలో పాతి పెట్టబడ్డాడు. లాజరు ముఖానికి రుమాలు కట్టబడి ఉంది, దేహం అంతా కూడా కట్లతో ఉంది. సమాధిలో 4 రోజులు పెట్టారు. ఒక్క రోజుకే మనం ఏం చేస్తాం, వాసన వస్తుందని చుట్టూ సాంబ్రాణీలు వేస్తాం, సుగంధాలు ద్రవ్యాలు అన్నీ వెలిగిస్తాం, ఆ స్మెల్ రాకుండా ఉండాలని. 4 రోజులు సమాధిలో ఉన్నాడు. అప్పుడు జనులందరూ కూడా ఏడుస్తున్నారు. మార్తా మరియా యొక్క సహోదరుడు లాజరు. జనులందరూ ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు వారు ఏమన్నాడంటే ఆకాశం వైపు చూచి తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమన్నాడంటే, తండ్రి నా మనవి నీవు ఆలకించినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అప్పటికింకా ఆలకించాడా? ఆలకించలే అప్పటికి. కానీ ముందే ఏమని చెబుతున్నాడు? నా మనవి ఆలకించినందుకు నీకు కృతజ్ఞతలు. నీవు ఎల్లప్పుడూ నా మనవి ఆలకిస్తున్నావు, కానీ ఈ జనులందరూ కూడా నమ్మునట్లుగా నీవు కార్యం చేయయ్యా అని కృతజ్ఞతలు చెప్పి, లాజరు బయటికి రా అని ఒక్క పిలుపు పిలిచాడు. ఒక్కసారి చనిపోయిన 4 రోజుల నుంచి కంపు కొట్టిపోయిన లాజరు పైకి లేచాడు. ఆ రాయి తొలగించబడింది, బయటకు వచ్చేసాడు. అప్పుడు లాజర్ని తీసుకుని వెళ్ళి
ఆ కట్లను విప్పండి అని చెప్తున్నాడు దేవుడు. ఆ కట్లన్నీ విప్పిపోతే మన ఆత్మనేత్రాలకి కొన్ని గురుడితనాలు ఉంటాయి. మనం చేసిన అతిక్రమములకై, మనము గతంలో చేసినటువంటి పాపములకై మనకి గురుడితనం ఉంటుంది. మనకి భ్రమ, పాపం వలన భ్రమ కలుగుతూ ఉంది. అవన్నీ పోవాలి, కఠినత్వం పోవాలి, మనలో ఉన్నటువంటి పాత జీవితము లక్షణాలు అన్నీ పోవాలి. నూతన హృదయము, నూతన లక్షణాలు మనలోనికి రావాలంటే మనము ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి. నిత్యము మనము కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి. ముందుగానే దేవునికి కృతజ్ఞతలు చెప్పి చనిపోయిన లాజరుని యేసయ్య లేపాడా లేపలేదండి? ముందే కృతజ్ఞతలు చెప్పాడు. నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతలు అని చెప్పినాక లాజరు బయటికి రా అని పిలిచాడు. అప్పుడు లాజరు, చనిపోయిన లాజరు బయటికి వచ్చాడు. రెండో రకమైన కృతజ్ఞతలు. మూడో రకమైన కృతజ్ఞత, లాస్ట్ మూడవది, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము ఒకసారి చూద్దాం. మొదటి తెస్సలోనియలకు 5వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుకుందాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. మనము ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెప్పాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలా ఆనందంగా ఉంటావన్నా? ఎలా ఆనందంగా ఉంటాం తమ్ముడు? పని చేయకపోతే మనకు ధనం రాదే, ఆనందం ఎలా వస్తుంది అని చెప్పి అంటావేమో. ప్రతి విషయంలో ఆ పని చేయటానికి కూడా నీకు దేవుడు కృపనిచ్చాడు. ఆరోగ్యం ఇవ్వబట్టేగా నువ్వు పనికి వెళ్తున్నావు. ఒకవేళ నువ్వు ఆ పని చేయకుండా ఇంట్లోనే ఉండి ఇంట్లోనే తింటున్నావు అనుకో, నీ శరీరంలో కొవ్వు పెరిగిపోద్ది. నీ గుండెల్లో మరి ఏ కొవ్వు పెరిగి ఏ రోగం వస్తుందో తెలియదు. దేవుడు మనకి పని ఇచ్చినప్పుడు ఆ పని ద్వారా ఆరోగ్యాన్ని కూడా దేవుడు మనకు కలుగు చేస్తూ ఉంటాడు. మనకి శక్తి, మనకి ఆయన ఆరోగ్యము, ఆయన బలము, అన్ని రకాలుగా ఆయన మనకి సహాయం చేస్తుంటాడు. ఏది చేసినా అది మన మేలుకే అని మనము విశ్వసించాలి. దేవుడు ఏది చేసినా అది మన మేలుకే, మన మంచికే అని మనము విశ్వసించాలి, అంటే నమ్మాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతలు. నాకు ఇచ్చిన ఈ నూతన వస్త్రాలను బట్టి 2025లో మనము మొదటి తేదీన కొత్త వస్త్రాలు ధరించి దేవునికి సన్నిధికి వచ్చాం. ఎంతమంది వస్త్రాలు లేకున్నారు? రోడ్ల మీద, గవర్నమెంట్ హాస్పిటల్లో, ఫుట్పాత్ల మీద, బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, మెడికల్ హాస్టల్స్ దగ్గర ఎంతమంది బట్టలు లేక ఒక వస్త్రాన్ని వారం రోజులు వేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది వస్త్రాలు కూడా లేకుండా రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మనకి నూతన వస్త్రాలు ఇచ్చినందుకై కృతజ్ఞతలు. మరి ఆహారం తినటానికి కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, మనవళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు. ఎవరు కూడా చూడట్లా. మరి పెద్దవారైపోయి వయసు మీద పడిపోయి గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద పడుకొని ఉంటారు. ఒకసారి మేము దుస్తులు ఇవ్వటానికి, దుప్పట్లు ఇవ్వటానికి వెళ్తే ఒక ఆయన అన్నాడు, అయ్యా నేను బాగా బతికినండి, నాకు కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎవరు ఇప్పుడు నన్ను చూడట్లేదయ్యా, వాళ్ళు నాకు అన్నం పెట్టట్లేదు, నా చేత బలవంతంగా అన్నీ రాపిచ్చేసుకున్నారు, కానీ వాళ్ళు నాకు అన్నం పెట్టట్లేదయ్యా అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. లోకంలో ఏం చేస్తారంటే వారి దగ్గర రావాల్సిన ఆ ధనం వచ్చేసిన తర్వాత వాళ్ళని చూడరు, ఇంకా వాళ్ళని సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. వయసు మీద పడ్డాక పెద్దవాళ్ళ మనసు ఎలా అయిపోయింది అంటే చిన్నపిల్లల మనసు అయిపోయింది. పెద్దవారి మనసు ఎలా అయిపోయింది? చిన్నపిల్లల మనసు అయిపోయింది వయసు మీద పడ్డాక. అంటే చిన్న వయసులో ఎలా అయితే పిల్లలు ఒక దెబ్బ కొట్టినా వాళ్ళు మళ్ళా వచ్చి మమ్మీ అని చెప్పి వాటేసుకుంటాడు, డాడీ అని చెప్పి వాటేసుకుంటారు. అలాగే పెద్ద వయసు వచ్చినాక అలా వాళ్ళ మనసు చాలా సున్నితంగా మారిపోతుంది. ఇక ఉండలేక బయటకు వచ్చేసే వాళ్ళు ఉన్నారు. కనుక ప్రతి విషయంలో మనం కృతజ్ఞతలు చెప్పాలి. దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి, దేవుడిచ్చిన నివాస స్థలం. మనము ఈ భూమి మీద ఒక గృహంలో ఉంటున్నామంటే ఈ భూమి ఎవరిదండి? భూమి ఎవరిది? దేవుడిది. చెప్పండి, ఎవరు వినట్లా? భూమి ఎవరిది? దేవుడిది. దేవుడిచ్చిన ఈ భూమి మీద మనకి ఒక 2 సెంట్లు స్థలం ఉందంటే, 1 సెంటు స్థలం ఉందంటే అది మంద కాదు, దేవుడిది. నువ్వు ఎంత డబ్బు పెట్టుకోను,
నాది అని స్టాంప్ వేయి. కానీ ఆ భూమి మీద ఏది కూడా శాశ్వతం కాదు. ఎప్పటికైనా కానీ ఆ భూమి దేవుడిది, ఆకాశము ఆయనదే, భూమి ఆయనదే, అందున్నవన్నీ ఆయనవే. ప్రతి ఒక్కరము ఆయన వారమే, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, మనం ఆయన సంతానమై ఉన్నామని గ్రహించాలి. కనుక మనలో ప్రతి విషయములందు కృతజ్ఞతలు చెప్పే అలవాటు నేర్చుకోవాలి. ఒకసారి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. కొన్నిసార్లు మనం కొన్ని పనులు చేయాలని తలంచుతాం, కానీ ఆ పనులు మరి దేవుని చిత్తము కాదేమో, నెరవేరవు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మును గురించిన సంగతులు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు కావు అని చెప్తూ ఉన్నాడు. ప్రతిది కూడా మన కోసము దేవుడు దాచి ఉంచాడు. మనము ఈ భూమి మీద ఎంతకాలం బ్రతకాలి, ఈ భూమి మీద మన ద్వారా దేవుడు ఏ రకంగా మహిమ పొందాలి అని చెప్పి మనల్ని గురించి కొన్ని ఉద్దేశాలు, ప్రణాళికలు ఆయన కలిగి ఉంటాడు. ఆ కలిగిన ఉద్దేశాలు, ప్రణాళికలు అన్నీ నెరవేరేంత వరకు కూడా ఆయన మనల్ని విడువడు. ఆయన ఆత్మ మన నాసిక రంధ్రముల్లో ఉంది. ఎక్కడుంది? మన నాసిక రంధ్రములో. మనము ఊపిరి పీలుస్తాం కదా, ఇట్లా అన్నప్పుడు ఏ సు అని మనం పీలుస్తున్నాం ఊపిరి. ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఊపిరి ఆయన దయచేసింది. ఊపిరి ఎవరిచ్చారు? దేవుడు పరలోకంలో నుండి భూమి మీదకి వచ్చి ఆదామును చేసి మట్టితో ఆదాము నాసిక రంధ్రంలో ఏమని ఊదాడు? జీవవాయువుని వదగా నరుడు జీవాత్మ ఆయను. జీవము కలిగింది. అప్పుడు ఇక నడుస్తున్నాడు, పరిగెత్తుతున్నాడు, చలిస్తున్నాడు. ఇక ఆ వ్యక్తి దేవుని యొక్క ఆత్మను కలిగి బ్రతుకుతున్నాడు. కనుక దేవుడిచ్చింది మరలా దేవుని దగ్గరికి వెళ్ళటం న్యాయమా కాదా? దేవుని దగ్గరికి వెళ్ళాలి. అయితే మరలా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే భూమి మీద మనం ఏం చేయాలంటే యేసు క్రీస్తు ప్రభు వారిని మనము ఒప్పుకోవాలి. మన హృదయంలో ఆయన దేవుడు, ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు అని చెప్పి నమ్మి బాప్టిజం పొందాలి. ఎవరైతే నమ్మి బాప్టిజం పొందుతారో వారు రక్షించబడుదురు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చివరిగా ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. పరిసయ్యుడు, సుంకరి వారి యొక్క ప్రార్థన ఎలా ఉందంటే, పరిసయ్యుడు దేవాలయానికి వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా? దేవా, నాకు వచ్చే జీతంలో దశంభాగం నీకు ఇస్తున్నాను, వారానికి 2 రోజులు నేను ఉపవాసం ఉంటున్నాను, నేను అందరి వలె, దొంగల వలె, చోరుల వలె, వ్యభిచారుల వలె కాక ఇదిగో నా పక్కనున్న ఈ సుంకర వలె కూడా నేను లేను, అందుకు నీకు కృతజ్ఞతలు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు వేషధారి అని చెప్పి ఆ వ్యక్తి నీతిమంతుడు కాదు అని చెప్తున్నాడు. మరి ఎవరు నీతిమంతులయ్యా అంటే ఆ సుంకరి వచ్చాడు. దేవాలయంకు రావటానికి భయపడి వణికిపోతా ఉన్నాడు. వణికిపోతూ ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక, ఏ ప్రభువా పాపినై నన్ను క్షమించయాడు గుండెలో బాదుకుంటూ ఏడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి? పాపినై నన్ను కరుణించు అని గుండెలో బాదుకుంటుంటే ఈ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎవరు దేవునికి ఇష్టలు? డబ్బున్నోళ్ళు కాదు. డబ్బున్నోళ్ళు దేవునికి ఇష్టలు అంటే ముఖేష్ అంబానీ అందరికంటే ముందున్నాడు. డబ్బున్నోళ్ళు ఆశీర్వదించబడిన వారంటే వాళ్ళని దేవుడు తీసుకెళ్తాడు ముందు. డబ్బు కాదు కావాల్సిన దేవుడికి, ఆయన్ని నమ్మినోళ్ళు కావాలి. యేసును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన కోసం జీవించేవారు కావాలి. దేవుడు వారిని మాత్రమే దృష్టిస్తూ ఉన్నాడు, వారిని మాత్రమే ఆయన లక్ష్య పెడుతూ ఉన్నాడు. కనుక పరిసైన ప్రార్థన మనకొద్దు అని అందరం ఒకసారి ఆమెన్ చూద్దాం. ఆమెన్. సుంకర లాంటి ప్రార్థన కావాలి అని ఆమెన్ చూద్దాం. ఆమెన్.
సుంకరి లాంటి ప్రార్థన మనకి కావాలి. ప్రభువా, ప్రతిరోజు మనల్ని మనం విమర్శించుకోవాలి. మనం ఏం చేస్తామంటే మన కంట్లో దూలం పెట్టుకుని ఎదుటోళ్ళ కంట్లో నలుసు ఎతుకుతాం. ఎదుటోళ్ళు చూడు, ఆమె చూడు ఎట్టుందో, ఏమని చూడు ఎట్టు ప్రార్థనకి వెళ్తుంది కానీ ఆ మాటల్లో మార్పు లేదు. ప్రార్థనకి వెళ్తాడు కానీ ఇంకా ఆ సిగరెట్లే మానుకోవట్లేదు, ఆ మందు తాగటమే మానుకోవట్లేదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనుకుంటూ మనం ఏం చేస్తాం, మన కంట్లో దూలం పెట్టుకుని ఎదుటోళ్ళ కంట్లో నలుసు చూస్తాం. ముందు మన కంట్లో దూలాన్ని తీసుకుంటే తర్వాత ఎదుటోళ్ళ కంట్లో ఉన్న నలుసును చూడొచ్చు. మన దూలం అలాగే ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మన జీవితంలో దేవుడు చేసినటువంటి మరి మేలులకు కృతజ్ఞతలు చెప్పాలి, చెయ్యబోయే మేలులకు కృతజ్ఞతలు చెప్పాలి. ప్రతి విషయమందు కృతజ్ఞతలు తెలియపరుస్తూ మన జీవితము నిత్యము కూడా బ్రతికినంత కాలము మనం చేయాల్సింది ఏంటంటే కృతజ్ఞతలు చెబుతూ బ్రతకటమే. అంజూరపు చెట్టు బాగా ఎదిగింది కానీ దానికి ఫలాలు రాలేదు. పరలోకమందు ఉన్న తండ్రి అంటున్నాడు ఆ అంజూరపు చెట్టును చూసి, తోటమాలి, ఈ చెట్టు ఇంకా ఎంతకాలం ఉంటుంది? ఈ చెట్టు పెరుగుతుంది కానీ ఈ చెట్టుకు ఫలాలు లేవు, దీన్ని నరికివేయమని చెప్పినప్పుడు ఆ తోటమాలి వేడుకుంటున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం కూడా ఉండని అయ్యా, ఈ సంవత్సరం దాన్ని చుట్టూ నేను బాగా త్రవ్వి దానికి ఎరువేసి నీరు పోసి దాన్ని బాగా నేను ఫలాలు వచ్చే చెట్టుగా చేస్తాను అని చెప్పి వేడుకుంటాను అంటున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు అంటే తోటమాలిగా ఉన్నాడు, ఆయన పరలోకమందున తండ్రి యజమానిగా ఉన్నాడు. ఆ తండ్రి మరి తోటమాలి యొక్క విజ్ఞాపన విని మనకు మరొక సంవత్సరం అనే దయాకిరీటాన్ని మనకు ప్రతిదినం దయచేస్తా ఉన్నాడు. ఇప్పుడైనా నా కుమారుడు మారు మనసు పొంది రక్షణ పొందుతాడు, ఇప్పుడైనా నా కుమారుడు రక్షణ పొంది ప్రార్థనలో మరి పట్టుదల కలిగి చేస్తాడు, మరి దేవాలయానికి తప్పక వస్తాడు అని చెప్పి ప్రతి సంవత్సరము కూడా తండ్రి అయిన దేవునికి తోటమాలిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారు విజ్ఞాపన చేస్తూ బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. కనుక మనము ఇదే రక్షణ దినముగా భావించి, ప్రభువా నీవు నన్ను రక్షించయ్యా, ఈ 2025 సంవత్సరంలో ఖచ్చితంగా నేను మారు మనసు పొంది బాప్టిసం తీసుకుంటానయ్యా అన్న ఒక తీర్మానము నీవు తీసుకోగలిగితే నీ పట్ల దేవుడి యొక్క ఉద్దేశాలు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని దేవుడు చెలవిస్తున్నాడు. ఇదే యెహోవా వాక్కు అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఈరోజు మనము ఏ అంశం ధ్యానించుకున్నాము? 3 రకాల కృతజ్ఞతలు. మొదటి రకం 2024లో జరిగిపోయిన దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు. రెండవ రకం 2025లో దేవుడు చేయబోయే మేలులకు కృతజ్ఞతలు. మూడవ రకం ప్రతి విషయమందును కృతజ్ఞతలు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎందుకు ఈ జనులను పుట్టించావయ్యా అని అడిగితే, నా జనులు నా స్తోత్రమును ప్రచురం చేయటానికి నేను పుట్టించి తిని అంటున్నాడు. ఈ జనులు మనమందరము కూడా ఏర్పరచబడిన వారము. ఒక జాతి కోసం ప్రాణం పెట్టి సిలువలో రక్తము కార్చిన దేవుడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు తప్ప ఇంకెవరు లేరు. పరలోకంలో నుండి భూమి మీదకు వచ్చి చనిపోయినాక సమాధి తెరవబడి ఉంది అన్న దేవుడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే యేసు ప్రభు తప్ప ఎవ్వరు లేరు. చాలామంది దేవుళ్ళు మేము అని చెప్పి వచ్చారు, చనిపోయారు, ఇక సమాధిలోనే ఉన్నారు, బయటికి ఎవరు రాలా. యేసుక్రీస్తు ప్రభు సమాధి దగ్గరికి ఇప్పుడు వెళ్ళి మనం చూసామనుకో, సమాధి దగ్గర ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు అని రాయబడి ఉంటుంది. పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనము విశ్వసించి నమ్మి మనము ఆ రక్షణలో ఆ యొక్క నిత్య జీవములో మనము పాలి భాగస్థలం అవ్వాలి. ఆయన రాజ్యంలో మనము ప్రవేశించే వారముగా ఉండాలి. ఇంకా రక్షణ లేదా? ఇంకా మారు మనసు లేదా? ఇంకా పాపపు అలవాట్లు మానుకోలేకపోతూ ఉన్నావా? నీ చూపులు మారలేదా? నీ యొక్క మాట మారలేదా? నీ యొక్క నడక మారలేదా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. యాకోబు ఆ రాత్రి పెనుగులాడిన తర్వాత తెల్లవారు ఎలా నడిచాడండి? నడక కుంటుచూ నడిచాడు. యాకోబు యబ్బోకు రేవు దాటించిన తర్వాత తన కుటుంబాన్ని ఆ రాత్రంతా పెనుగులాడినాక తొడగూటు మీద కొట్టినప్పుడు యాకోబు కుంటుతున్నాడు. తెల్లవారు లేచి ఏమవుతుంది? నడక మారింది, తన యొక్క హృదయం మారింది, తన యొక్క ప్రవర్తన మారింది, తన యొక్క పాపపు అలవాట్లన్నీ మారిపోయింది. యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. అలాగే మన జీవితం కూడా మార్పు కలగాలి. సంవత్సరాలు ఎన్నో పోతున్నాయి కానీ నీ జీవితంలో మార్పు లేకపోతే, తోటమాలితో దేవుడు చెప్తూ ఉన్నాడు, మార్పు లేని వారు నాకు
ఇక ఎందుకయ్యా నరికి అని చెప్తున్నాడు. ఆయన నరికి వేయకుండా మనల్ని కాపాడుతుంది దేనికంటే ఆయన్ని మనము నమ్మి ఆయన మీద మనము విశ్వాసం ఉంచాలి, నమ్మాలి అని మనకి సమయాన్ని ఇస్తున్నాడు. ఈ సమయమును మనము వ్యర్థపరచుకోకూడదు, మనము దుర్వినియోగపరచుకోకూడదు. ఇంకా మనము దేవుణ్ణి నమ్మకుండా ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉంటే మన జీవితము ఆశీర్వాదకరంగా ఉండదు. మనం అడిగింది అల్లా దేవుడు ఇవ్వడు. మనము నమ్మితేనే ఎవరికైనా కానీ ఏదైనా ఇవ్వాలనిపిస్తుంది, కానీ మనల్ని నమ్మకపోతే ఎవరికి ఏది ఇవ్వబుద్ధి కాదు. ఒక వ్యక్తి నమ్మకస్తుడు అని ఎప్పుడు తెలిసిందంటే మనము ఆయన యొక్క నామాన్ని ఒప్పుకొని మన నోటితో విశ్వసించినప్పుడే. దేవుడు ఈ మాటలు మన ఆత్మీయ వినికిల్లో దీవించును గాక. అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు తెలియపరుచుదాం. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ఒక దేవుని యొక్క వాగ్దానమును మనము ధ్యానిద్దాం. అందరము ఆమేన్ చెబుదాం. ఒక మాట పలికిన తర్వాత ఆమేన్ అని చెప్పండి. మీరు ఇశ్రాయేలులను ఇలాగూ దీవింపవలెను. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 23, 20 నుంచి 26 వరకు ఉంటాయి. ఇప్పటి నుంచి ఆమేన్ చెప్పండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. గట్టిగా. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించటం వల్ల నేను వారిని ఆశీర్వదించెదను. దేవుడి యొక్క ఆశీర్వాదాలు మనకి మెండుగా ఈ 2024వ సంవత్సరంలో 25వ సంవత్సరంలో దేవుడు ఇంకా మన పట్ల గొప్ప గొప్ప మేలులు జరిగించాలని, మన కుటుంబాల్లో ఆశీర్వాదాలు కుమ్మరించాలని, సమాధానము, ఆరోగ్యము, ఆయుష్షు, ఇంకా ఉన్నతమైనటువంటి స్థితులు, మరి ఏ సమస్యలున్నా తొలగించి వేసి ఆయన కొరకు జీవింపజేయును గాక. అందరం ఆమేన్ చూద్దాం.